ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. సామెతలు 15:5. జ్ఞానయుక్తమైన మాటలు వినదాము రండి. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. అంటే సామెతలు 15:5లో ఒక గొప్ప సత్యము మనకిక్కడ చెప్పబడుతూ ఉంది. దిద్దుబాటు పట్ల మన హృదయము ఏ విధంగా ఉంటుంది. వాక్యం చెప్తుంది, తండ్రి బోధను తృణీకరించువాడు మూర్ఖుడు. అంటే సలహా వినకపోవడం, తిట్టించబడటాన్ని సహించలేకపోవడం, నాకు అన్నీ తెలుసు అని భావించడం, ఇవన్నీ కూడా మూర్ఖత్వానికి సూచనలుగా కనబడుతూ ఉన్నాయి. కానీ వాక్యం ఏమంటుందంటే, దిద్దుబాటును ఎవరైతే స్వీకరిస్తారో వారు వివేకి, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అని తెలియజేస్తూ ఉంది. దిద్దుబాటు తీసుకోవడం సులభం కాదు, కానీ అది మన జీవితాన్ని రక్షిస్తుంది, స్థిరపరుస్తుంది, ఆశీర్వదిస్తూ ఉంది. 3 చిన్న లోపాలు. దిద్దుబాటు తిరస్కారం కాదు, అది రక్షణ. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, అందుకే దిద్దుబాటు చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు పిల్లల కోసం బోధిస్తూ ఉంటారు, దిద్దుబాటు చేస్తూ ఉంటారు. ఆత్మీయ నాయకులు మన ఆత్మ రక్షణ కోసం సరిచేస్తూ ఉంటారు. మన తప్పిదాలు ఏమైతే ఉన్నాయో వాటిని సరిచేస్తూ ఉంటారు. దిద్దుబాటు జ్ఞానానికి ఒక ద్వారం, తిరస్కారం కాదు. దిద్దుబాటు జ్ఞానానికి ఒక ద్వారం. అబ్రహాము దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. దావీదు నాతాను చెప్పినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. పౌలు ప్రభుతో ఎదురుపడినప్పుడు మారిపోయాడు. జీవితం అంతా కూడా పౌలు జీవితం మారిపోయింది. సో దిద్దుబాటు జ్ఞానానికి ద్వారం కాబట్టే అబ్రహాము దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. దావీదు నాతాను చెప్పిన మాటలకి పశ్చాత్తాపడ్డాడు. పౌలు ప్రభువుకు ఎదురుపడినప్పుడు ప్రభు తనతో మాట్లాడుతూ ఉంటే టోటల్ తన జీవితం అంతా కూడా మారిపోయింది. దిద్దుబాటు ఆశీర్వాదం, భవిష్యత్తుని చక్కని మార్గంలో నిర్మిస్తూ ఉంటుంది. విని నేర్చుకుంటే, మారితే దేవుడు మనల్ని ఎత్తి నిలిపి కటాక్షం చూపి శాంతిని ఇస్తూ ఉంటాడు, ఉన్నతమైన స్థాయిలో నిలబడుతూ ఉంటాడు కదా. అయితే ఈరోజు మనం ఈ విధంగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా నీకే స్తోత్రాలు. నాయన, ఈ సమయమందు తండ్రి, అనేక మంది బిడ్డలు గద్దింపును తృణీకరిస్తూ ఉన్నారు, అసహించుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క బోధ కూడా వారికి అంగీకరించట్లేదు. దేవుడు మాట్లాడుతున్నా అంగీకరించలేకపోతూ ఉన్నారు. తిరస్కారము, తృణీకారము ఎక్కువవుతూ ఉంది. మీ మాటలను చెవిని పెట్టి నాయన అంగీకరించినట్లుగా మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభువా. దిద్దుబాటు అది తిరస్కారం కాదని, దిద్దుబాటు జ్ఞానానికి ఒక ద్వారమని, దిద్దుబాటు ఆశీర్వాదమును మంచి భవిష్యత్తు వైపుకు నడిపిస్తూ ఉందనే విషయాలు బిడలు గ్రహించుటకు సహాయం చేయండి నాయన. నీ కృపను మెండుగా అనుగ్రహించండి, నీ ఆత్మ బలముతో నింపండి, మీ సిలువ చెంత మరుగుపరచండి నాయన. ఎవరు కూడా తప్పిపోకుండా, తొట్టిల్లిపోకుండా నాయన దిద్దుబాటును అంగీకరించి జీవితాన్ని మార్చుకుని మీ కొరకు ఒక బలమైన సాధనంగా మలచబట్టకు సహాయం చేయండి. అబ్రహాము మీ మాటను నమ్మాడు ప్రభువా. దావీదు నువ్వు తప్పు చేస్తూ ఉన్నామని చెప్పినప్పుడు ఆ మాటను అంగీకరించాడు, నాతాన్ని ఎంతో గౌరవించి ఉన్నాడు. నాయన, పౌలు చాలా మూర్ఖ స్వభావం కలిగిన వాడు, కానీ మీరు మాట్లాడినప్పుడు తన మూర్ఖత్వం అంతటినీ కూడా విడిచిపెట్టి వినయ విధేయతలతో నాయన మీ మాటను అంగీకరించి నడుచుకొని ఉన్నాడు. అందుకే ఎంతో గొప్పగా తను ఆస్వాదింపబడి ఉన్నాడు. మా జీవితాల్లో కూడా నాయన మీ మాట మేము వినడానికి, అంగీకరించడానికి, అటు ఆ విధంగా మేము ప్రవర్తించడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకొనమని, నీ దీవెనతో నింపుమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉన్నది. మీరు ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. మీరు ఈ యొక్క పవర్ ఆఫ్ ప్రైజ్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.